ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థించుకుందాం. మీరు కూడా అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటున్నా. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన గంభీరమైన నామానికి వేలాది స్తోత్రములు యేసయ్యా. మమ్మల్ని ఇంతవరకు నీ సజీవ లెక్కలో కాచి కాపాడినందుకు వేలాది స్తోత్రములు యేసయ్యా. ఈరోజు మేము ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం యేసయ్యా. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించి ఉన్నారు ప్రభువా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని నువ్వు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నా తండ్రి. గాయపెట్టువాడిని నేనే, స్వస్థపరచువాడిని నేనే అన్నావు యేసయ్యా. ఎవరైతే ఏ రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని నువ్వు నీ స్వహస్తాలతో ముట్టి స్వస్థపరచమని కోరుతున్నా తండ్రి. వైద్యుల కన్నా పరమ వైద్యుణ్ణి అన్నావు యేసయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యులకి సాధ్యం కానిది నీకు సాధ్యం ప్రభువా. నీకు అసాధ్యం అందంటూ ఏది లేదు ప్రభువా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ముట్టి స్వస్థపరచు ప్రభువా. హార్ట్ అటాక్, బీపీ, షుగర్, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, ఐసైట్, హెడ్ఏక్, స్టమక్ పెయిన్, టూత్ పెయిన్, స్కిన్ అలర్జీ, ఇయర్ ఇన్ఫెక్షన్, థ్రోట్ పెయిన్, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్, ఇంకా ఎన్నో రకమైన వ్యాధులతో బాధపడుతున్న వారిని నువ్వు స్వస్థపరచమని అడుగుతున్నా తండ్రి. నేనే సత్యమును జీవమును మార్గమును అన్నావు యేసయ్యా. యేసయ్యా, డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారందరికీ నువ్వు ఒక మార్గాన్ని చూపించమని అడుగుతున్నా తండ్రి. గర్భిణీ స్త్రీలను నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారికి సుఖప్రసవం జరిగేలా చేయి ప్రభువా. తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యం ఇవ్వమని అడుగుతున్నా తండ్రి. రక్తస్రావం స్త్రీలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వు ప్రభువా. మానసిక రోగాలతో కూడా ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభువా. వారిని నువ్వు స్వస్థపరచమని అడుగుతున్నా తండ్రి. ఆపరేషన్కి సిద్ధపడుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. వారికి నువ్వు తోడుగా ఉండమని అడుగుతున్నా తండ్రి. డాక్టర్ల మనసుతో నువ్వు ఉండమని అడుగుతున్నా ప్రభువా. కుంటి వారికి నడకను ఇచ్చావు, గుడ్డి వారికి చూపును ఇచ్చావు, కుష్టి రోగులను బాగుపరచవు యేసయ్యా. అలాగే ఇప్పుడు వారి వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వారిని స్వస్థపరచమని కోరుతున్నా తండ్రి. యేసయ్యా, నీ యందు మేము విశ్వాసం కలిగి స్వస్థపరచబడేలాగా సహాయం చేయమని అడుగుతున్నా యేసయ్యా. అల్ప విశ్వాసంతో ఉండకుండా సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించేలాగా సహాయం చేయ ప్రభువా. నరులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నావు యేసయ్యా. మా అందరి ఆరోగ్యాలను కాపాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడుగుతున్నా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారము భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించు నా ప్రకారం మా రుణములను మేము క్షమించము. మమ్మల్ని శోధనించి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్.